హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏ స్టోరీ నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏ అక్క, ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ అక్క, ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు. అడ్రస్ చెప్పి ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను అంటూ కాల్ కట్ చేసి నెమ్మదిగా కడుపు దగ్గర చెయ్యి వేసుకుంది. శౌర్య ఇనుపరాడుతూ కొట్టినప్పుడు ఆ దెబ్బ తట్టుకోలేక కింద పడినప్పుడు అక్కడ ఉన్న సూది లాంటి రాయి కోమలి గడుపులో గుచ్చుకుంది. ఇప్పుడు నేనేం చేయను? ఎందుకు వచ్చే వరకు ఉండాలి? నెమ్మదిగా ఆలోచించి ఫోన్లో వీడియో రికార్డ్ ఆన్ చేసి ఎవరికీ కనిపించకుండా కార్ టైర్ పక్కన పెట్టి, సూర్య సారీ. ఆదిత్య, నీకు నేను దూరం అవుతున్నాను. నాకు తెలుసు నువ్వు తట్టుకోలేవని, కానీ జీవితంలో అన్నీ మన సొంతం కావు. నీ జీవితంలో నీతో గడిపే సమయం ఇంకా నాకు పూర్తవుతుంది, కానీ నా చివరి కోరిక నువ్వు తీరుస్తావని నాకు తెలుసు. ఇది నీకు నచ్చదు, కానీ అడుగుతున్నాను. నువ్వు హిందూను పెళ్లి చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. నా మాట నువ్వు కాదనువు. అదైనా ఆఖరి కోరిక ఆదిత్య. అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని ఈ మాటలు ఫోన్ ముందు పలికింది. శౌర్య ఫేస్ మాస్క్ కట్టుకొని, సుధీర్ థ్యాంక్స్. ఈ సూర్య కోమలి ప్రతి కదలిక తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. చెప్పు, నీకేం కావాలి అంటాడు. నాకేమీ వద్దు బాస్. ఎంతో పవర్ఫుల్ అయినా ఈ సూర్యని ఇలా రక్తంతో తడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. అవును బాస్. చేతికి ఆ పాము టాటో, ఇంకా ఫేస్కి మాస్క్. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి మారింది? ఈ గెటప్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టుంది. నవ్వుతూ, ఇంకెవరిది సూర్య? నాన్నది. వాడి ప్రేయసిని ఇంకా వీడిని చంపాలనుకుంది కన్న తండ్రి అని వాడిని నమ్మించి తికమక పెట్టాలి. అంతేకాదు, ముందు ఫోన్ తీసుకుని వీడియో తీ. సుధీర్ నవ్వుతూ, నీ ప్లాన్ సూపర్ బాస్ అంటూ ఫోన్ తీసుకొని తన పని మొదలుపెట్టాడు. శౌర్య పాపం, ఈ పిచ్చిది వాడి కోసం చేస్తుంది అంటూ కోమలి జుట్టు పట్టుకుని, చేస్తావా నీ సూర్య కోసం అంటాడు. చేస్తాను, కానీ నువ్వు సూర్యని ఏమీ చెయ్యకు. ఓ అలానే, అయితే చావు అంటూ కోమలి తలపై బలంగా చేతితో గుద్దాడు. హిందూ కార్ని చాలా వేగంగా పోనిస్తూ అనుకోకుండా ఎదురుగా వస్తున్న ఒక కార్ ఫోర్స్గా వచ్చి హిందూ కార్ని ఢీకొంది. ఆ కారు నుజ్జు అయిపోయింది. అందులో ఉన్న యువతి రక్తమడుగులో తడిసిపోయింది. మరో అతను చనిపోయాడు. హిందూ కారు ఒక పక్కగా ముళ్ళ పొదల దగ్గర ఒరిగిపోగా చెంపంతా చిన్న చిన్న అద్దం ముక్కలు అక్కడక్కడ గుచ్చుకొని, చేతికి నడుం దగ్గర ముళ్ళులు గుచ్చుకొని గట్టిగా దెబ్బలు తగిలాయి. నెమ్మదిగా తన ఇష్టదైవాన్ని శివుణ్ణి తలుచుకుంటూ ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా పైకి లేచి కారు దగ్గరికి వెళ్ళి, సారీ నన్ను క్షమించండి అంటూ అంబులెన్స్కి కాల్ చేసింది. ఇంతలో అక్కడ ఒక ఇద్దరు మనుషులు బైక్ మీద రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఆ ఇద్దరు వచ్చిన బైక్ హిందూ తీసుకొని కోమలి దగ్గరికి ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ఇద్దరు, ఓరే చూసావా, వీళ్ళిద్దరు ఫుల్గా తాగి కార్ డ్రైవింగ్ చేశారు, చూసావా ఏం జరిగిందో? వీళ్ళతో పాటు ఆ అమ్మాయికి కూడా యాక్సిడెంట్ అయింది, అయినా కూడా వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పింది. అవునరా, ఆ అమ్మాయి ఎవరో తెలీదు, పదా హాస్పిటల్ తీసుకెళ్దాం, అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో పదా అంటూ ఇద్దరూ ఆ అవతిని, ఇంకా చనిపోయిన అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. కోమలి, దేవుడా హిందూ వచ్చేంత వరకు కనీసం నాకు ఈ కొన ఊపిరి ఉండని అంటూ వేడుకుంది. సుధీర్ నవ్వుతూ ఇంకా ఇంజెక్షన్ తీసుకొని సూర్యకి చేస్తాడు. నీకు ఇది స్పృహ రాకుండా సూర్య అంటూ గట్టిగా నవ్వుతూ, నన్ను జైల్లో పడేస్తావా? ఇప్పుడు నువ్వున్న పరిస్థితి చూస్తుంటే నాకు జాలిగా ఉంది అంటూ నవ్వుతాడు. ఒక పక్క రక్తం కారుతున్న మరో గాజు ముక్క ఫేస్కి ఒకవైపు గుచ్చుకొని బాధను కలిగిస్తుంటే, మరోవైపు నడుం దగ్గర చిన్న చిన్న ముళ్ళులు గుచ్చుకొని నొప్పిని కలిగిస్తుంటే, మరోవైపు అక్క ఏం కాకూడదు అంటూ మనసులో దేవుణ్ణి వేడుకుంటూ ఏడుస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ కోమలి దగ్గరికి వెళ్ళింది. సుధీర్, ఇంకా నువ్వు వెళ్ళు, ఏమైనా అవసరమైతే నేను కాల్ చేస్తాను అంటాడు. ఓకే బాస్ అంటూ సూర్య వైపు చూసి, యాక్సిడెంట్ అయింది, అది చాలదు అన్నట్టు సూర్య ఇనుపరాడుతో బాడీ అంతా రక్తంతో తడిసేలా చేశాడు. అవన్నీ చాలువు అన్నట్టు నీకు స్పృహ రాకుండా ఈ సుధీర్ ఇంజెక్షన్ చేశాడు. ఇంకా నాకు తెలిసి కోమలి ఇప్పుడు దూరం అవుతుంది. ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఆ బాధ నరకం ఎలా ఉంటుంది, అది నువ్వు అనుభవిస్తావు. అనుభవించు ఆదిత్య అంటూ కన్నింగ్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు. శౌర్య, హలో కోమలి గారు, ఏమైందండి, ఇంకా చావలేదా? కొన ఊపిరితో కొట్లాడుతూ, ఏ ఎందుకు నా సూర్యుని చంపాలనుకుంటున్నావు?
ఇంకాసేపట్లో పోయేదానివి నీకెందుకు? మా కోమలి, నువ్వు మాత్రం చావాలి. నువ్వు లేవని ఆ సూర్య గుండె తట్టుకోలేక వాడు చిత్రవదన అవుతూ నరకం అనుభవించాలి. అది నాకు కావాలి. నవ్వొద్దు పిచ్చోడా. నా సూర్య నేను లేకపోయినా సంతోషంగా ఉంటాడు. అంతేకాదు, నాతో ఉన్నప్పుడు సూర్య ఎంత సంతోషంగా ఉన్నాడో ఇకపై అలానే ఉంటాడు. ఎందుకంటే నా సూర్యకి నేను దూరమైనా తనకంటూ నేను ఒక తోడుగా నా హిందూనిచ్చి వెళ్తాను. శభాష్, నీ ప్రియుడు బాధపడకూడదు అని మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇంతకీ ఆ హిందూ ఎవరు? కంగారు ఎందుకు వస్తుంది? నా చెల్లి సూర్యని కాపాడుతుంది. ఇదంతా ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటుంది, కోమలి ఫోన్లో. ఇంతలో హిందూ అక్కడికి వస్తుంది. కోమలిని సూర్యుని అలా చూడగానే ఒక్క క్షణం తన మనసు ఇంకా మెదడు మొద్దుబారిపోయి మాటలు రాక అలా చూస్తూ ఉండిపోయింది. హిందూని చూడగానే ధైర్యం వచ్చి, నాకు తెలుసు అక్క వస్తావని అని మనసులో అనుకుంటూ రమ్మన్నట్టుగా చేయి చాపుతుంది. హో, మీ అక్క చెప్పిన అమ్మాయి నువ్వే అన్నమాట. పాపం, ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే మాట్లాడుకో మీ అక్కతోటి. కోమలి చేయి చాపగానే ఏడుస్తూ పరుగున కోమలి దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి ఇదంతా అంటూ ఏడుస్తూ ఉంది. హిందూ నాకు మాట ఇస్తావా? అక్క అవన్నీ తర్వాత, ముందు పద మనం హాస్పిటల్కి వెళ్దాం. చెల్లి, నన్ను మాట్లాడి నేను ఇంక బ్రతకను, కానీ నా చివరి కోరిక నువ్వు తీరుస్తావని నాకు మాట ఇవ్వు అంటాడు. ఏంటక్క ఆ మాటలు? హిందూ, ఏడవకురా. చూడు అక్కడ ఉంది, అదే నీకు తెలుసు కదా సూర్య. తనను నువ్వు కాపాడాలి. అంతేకాదు తన కోపం ఎక్కువ, చాలా మంచివాడు. నువ్వే సూర్యుని పెళ్లి చేసుకోవాలి. తనని మళ్ళీ మామూలు మనిషిని చేసి నీ ప్రేమనంతా పంచాలిరా. నువ్వే అమ్మలా ప్రేమను పంచాలి. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంచాలి. తన కష్టంలోనూ నువ్వు తోడుగా ఉండాలి అని చెప్తుంది. ఈ మాటలు ముందు పాటలో ఉంటాయి. హిందూ చెవిలో మారుమోగిన మాటలు ఇవే. నాకు మాట ఇవ్వు హిందూ, నా సూర్యుని పెళ్లి చేసుకుంటావు కదా అంటూ రక్తంతో తడిసిన చెయ్యి హిందూ ముందు చాపుతుంది. అక్క ఏంటి ఇదంతా? నువ్వు ఇలా, సూర్య ఇలా. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను మీ ఇద్దరిని బ్రతికించుకుంటానక్క. దయచేసి నువ్వు దూరం అవుతానన్నమాట మాత్రం అనకక్క. హిందూ ముందు నాకు ఒక మాట ఇవ్వు. ఏడుస్తూ కోమలి చేతిలో చేయి వేసి, నీ కోరిక నేను తీరుస్తానక్క. నవ్వుతూ, ఇంకా నాకు భయం లేదు. నా సూర్య సంతోషంగా ఉంటాడు. అమ్మ నాన్న అమ్మమ్మ నువ్వు అందరూ జాగ్రత్త అంటూ కనులు మూసింది. అక్క అంటూ కోమలి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉండగా వెనక నుంచి శౌర్య హిందూ చుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చి, వాడి జీవితంలో ఏ అమ్మాయి రాకూడదు, తను మీ అక్క, గుడ్, బాగుంది, ఇప్పుడు నువ్వు కూడా చావు అంటూ ఎదురుగా నీలవాణి దగ్గరికి తీసుకెళ్ళి హిందూ తలని అందులో ముంచాడు. ఊపిరాడక చేతులు ఆడిస్తూ ఉంటే మరోపక్క రౌడీకి ఏదో సైగ చేశాడు. వాడు కొన్ని పక్కనున్న ఎండుటాకులు ఇంకా పుల్లలను అంటించాడు. అవి కాసేపటికి అంటుకొని మంట ఆగగానే ఇక్కడ శౌర్య హిందూని ఊపిరాడకుండా నీటిలో హిందూ తలను ఉంచి పైకి తీస్తూ, ఇంకా ఆ మంట ఆరగానే హిందూ జుట్టును పట్టుకొని ఆ నిప్పుల మీద నుంచోబెట్టి, చావు, ఈరోజు నీకు నరకం చూపించి ఆ సూర్య జీవితంలో నిన్ను రాకుండా చేస్తా. ప్లీజ్ నన్ను వదలండి. ఒకేసారి ఆఖరి చూపు మా అక్కను చూసుకునేవ్వండి. ఒకవైపు యాక్షన్ గాయాలు, మరోవైపు నిప్పుల మీద నుంచోబెట్టిన హిందూని చిత్రవదన చేస్తుంటే శౌర్య రౌడీ చేతిలో ఉన్న కొరడా తీసుకొని హిందూని కదలనివ్వకుండా రౌడీలిద్దరూ పట్టుకుని ఉన్నారు. ఆ కొరడాతో హిందూను కొట్టడం మొదలుపెట్టాడు. ఆ క్షణం హిందూ శరీరం నరకానికి గురైంది. చెంప మీద గాజు ముక్కలు, నడుం దగ్గర ముళ్ళులు, అవి చాలవన్నట్టు కాళ్ళ కింద నిప్పుల సెగ, వంటికి కొరడా దెబ్బలు. నిజంగా ఆ క్షణం హిందూకి ఈ బాధ అనుభవించడం కంటే చనిపోవడమే కరెక్ట్ అన్నంతగా తన మనసుకు కలిగింది. ఆ క్షణం నెమ్మదిగా కన్నులు తెరిచి సూర్య వైపు చూసింది. కోమలి మాటలు గుర్తొచ్చాయి. లేదు, నేను సూర్యని కాపాడుకోవాలనుకుంటూ ఆ బాధనంతా భరిస్తుంది. ప్లీజ్ కొట్టకండి, చాలా నొప్పిగా ఉంది, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను, కొట్టకండి అనగానే, సరే నిన్ను కొట్టను, సూర్యని కొడతాను, వద్దు కొట్టకండి. నవ్వుతూ అక్క మాట కోసం వాడిని ఎలా కాపాడుతావో నేను చూస్తానంటూ చేతిలో ఉన్న గన్ తీసుకొని సూర్య తలకు గురిపెట్టాడు. హిందూ పరుగున సూర్య కాలు పట్టుకొని, సూర్యని ఏం చేయకండి, మీకు దండం పెడతాను ప్లీజ్ అంటూ ఏడుస్తూ బతిమలాడింది. వెంటనే హిందూ గొంతు పట్టుకుని నిప్పుతో ఉన్న కర్ర తీసుకొని హిందూ చేతి మీద పెట్టాడు. అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అక్కడే ఉన్న సూర్య కాళ్ళ మీద పడింది. అప్పటికే తన కాళ్ళు కాలిపోయాయి. కింద పడగానే నడుం దగ్గర ముళ్ళులు ఇంకా నడుం లోపలి గుచ్చుకుని ఇంకా బాధను కలిగిస్తుంటే వెనక నుంచి వీపు మీద రౌడీ కొరడా దెబ్బ మళ్ళీ చెరిచాడు. ఇదంతా చూస్తున్న ఒక రౌడీ, అన్న పాప మా అమ్మాయిని ఇంకా బాధ పెట్టుకు
ఆడదాన్ని బాధ పెడితే ఆ ఉసురు మనకే తగులుతుందన్నానుగానే వాడి చెంప మీద శౌర్య గట్టిగా కొట్టి, ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకురా అనగానే ఇంతలో ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో విన్న మాటలు విని శౌర్య షాక్తో నేను ఇప్పుడే వస్తానంటూ వీడి కోమలి చనిపోయిందనే బాధ నరకంగా ఉంటుంది. అంతేకాదు ఆ అమ్మాయి ఇందుని కూడా అంత తొందరగా జీవితంలోకి రానివ్వడు. ముందు ఇక్కడి నుంచి పదండి, కారు తీయండి అంటూ అందరినీ హడలించి ఒక రౌడీతో ఆ కోమలి డెడ్ బాడీ నాకు కావాలి, నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ యాక్సిడెంట్ అయిందని మనకి హెల్ప్ చేసే పోలీస్కి కాల్ చేసి చెప్పు, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రౌడీకి ముందు నీ సూర్యని కోమలిని చూడగానే బాధగా అనిపించింది. హిందూ దగ్గరికి వెళ్ళి చూశాడు. హిందూ నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్లీజ్ కొట్టకండి, నాకు ఇంక నొప్పి భరించే ఓపిక లేదు అంటూ అతి కష్టం మీద ఈ మాటలు పలుకుతుంది. అయ్యో అలా మాట్లాడకమ్మా, మీ ముగ్గురిని నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. భయ్య ఇంతకీ మా అక్కకి సూర్యకి ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు నిన్ను బాధ పెట్టిన ఆ బాయ్ ఇదంతా చేశాడు, యాక్సిడెంట్ చేసి ఇదంతా చేశాడంటూ చెప్పాడు. ముందు సూర్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటూ హిందూ నెమ్మదిగా స్పృహ కోల్పోయి కళ్ళు మూసింది. ఆ తర్వాత శౌర్య మనిషి పోలీస్ రావటం, కోమలి డెడ్ బాడీ శౌర్య తీసుకోవటం, సూర్యకి హిందూకి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. వారం రోజుల తర్వాత ఆ రౌడీ హిందూకు మెలకువ రాగానే, హిందూ మీ అక్క ఫోన్ నాకు అక్కడ దొరికిందంటూ హిందూ చేతికి ఫోన్ ఇచ్చాడు. సూర్య ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అని సూర్య ఫ్యామిలీ వచ్చారు. సూర్యకి మెలకువ వచ్చింది. నేను ఇక్కడే ఉంటే అన్నకి అనుమానం వస్తుందని బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు హిందూ ఆ ఫోన్లో వీడియో చూడగానే భయంగా ఏడుస్తూ వీడియో ఆఫ్ చేసి కోమలి కోసం బాధపడుతుంది. సూర్యకి జరిగిందంతా తెలియక, కోమలి లేదన్న వార్త తెలియగానే గుండెల్లో అగ్నిపర్వతం బద్దలయ్యి కోమలి చనిపోయిందన్న విషయం జీర్ణించుకోలేక నరక వేదన అనుభవిస్తుంటే సూర్యని అంజలి అలా చూడలేక ఫారెన్ పంపింది. కానీ అక్కడ కూడా సూర్య ఇలానే అయిపోయాడు. సూర్యని అలా చూడలేక గౌతమ్ తనకి బిజినెస్ పనులు అప్పగించాడు. ఇది ఆదిత్య జరిగింది అంటూ ఆదిత్య వైపు చూసింది. కంటి నుంచి కన్నీరు కారుస్తూ కుర్చీలో కూలబడిపోయాడు. నెమ్మదిగా హిందూ సూర్య దగ్గరకు వచ్చి చెంపల మీద కన్నీరు తుడిచి ఏడవక ఆదిత్య అనగానే గట్టిగా హిందూని హక్ చేసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. ఇదంతా ఆ రోజు నేను వీడియోలో చూశాను హిందూ, కానీ ఇంకా నువ్వు నా దగ్గర ఏమన్నా దాచిపెడుతున్నావేమని అడిగాను. కానీ ఇదంతా చేసింది శౌర్య అని నేను గుర్తించలేకపోయాను. వాడు అంతగా గెటప్ చేంజ్ చేసి గుర్తుపట్టలేనంతగా చేశాడు. ఎందుకు వాడు కోమలిని చంపాడు హిందూ అంటూ ఏడుస్తూ ఉన్నాడు. హిందూ సూర్యని హత్తుకొని అక్క ఆఖరి చూపు కూడా చూడనివ్వకుండా చేశాడు ఆదిత్య అంటూ ఆ రోజు జరిగిన సంగతి గుర్తురాగానే హిందూకు ఒళ్ళంతా చెమటలు పట్టి సూర్య ఎదపై వాలింది. ఇంకా ఉంది.